విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పలు అంతర్జాతీయ దేశీయ సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ జిలాయ్ సాకి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 1057 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం దృష్ట్యా ఫిషింగ్, ఆక్వాకల్చర్, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ నిర్వహణపై, మారిటైమ్ తీరప్రాంత పరిశోధనలకు ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని లోకేష్ కోరారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ట్రోపికల్ వ్యాధులు, ఆరోగ్య సంరక్షణపై ఉమ్మడి పరిశోధనలు చేపట్టాలని, పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, సస్టైనబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. యాక్షన్ టెసా ఎండీ మరియు సీఈఓ వివేక్ జైన్తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సంస్థ భారతదేశంలోని ప్రముఖ ఇంజనీర్డ్ కలప ప్యానెల్ తయారీదారుగా ఉంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో సెకండరీ శాటిలైట్ ఎండీఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ డిమాండ్పై యాక్షన్ టెసా ప్రతినిధులు సానుకూలంగా స్పందించి ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి లోకేష్ ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు వివరించారు.